అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యూన్సా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గైస్ చూసేయండి చూసే ముందు అయితే తెలుసు కదా మన వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి ఇంతకీ చెప్పడం మర్చిపోయినా ఇదైతే ఆఫ్టర్నూన్ షూట్ చేస్తున్నా ఆల్రెడీ లంచ్ చేసినాక ఎందుకో యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ షూట్ చేయొద్దు అని అనిపించి ఉండే మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి వ్లాగ్ షూట్ చేద్దాం అని అనిపించి ఇంకా వెంటనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన దానికి కూడా రీజన్ ఉంది ఏంటి అనేది వ్లాగ్ కంటిన్యూషన్లో మీకే తెలుస్తుంది వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఈరోజు అయితే కూర శామగడ్డ పులుసు ఇంట్లో ఏం కూరగాయలు లేవు తీసుకురానికి బద్ధకం అయ్యి ఉండే సో ఇంకా ఇంట్లో అటు ఇటు చూస్తే గీ కనిపించినాయి శామగడ్డలు పోనీలే చాలా రోజులు అవుతుంది చాలా రోజులు కాదు నెలలు అవుతుంది అనుకుంటా కదా 2 months ఏమో అవుతుంది సో ఇంకా పెడదాం అన్నట్టుగా శామగడ్డ పులుసు పెట్టినా బట్ తినబుద్ధి కాలే ఎందుకో శామగడ్డ పులుసు ఇవ్వాలంత సెట్ కాలే బాయిల్డ్ ఎగ్ లేదన్నేమో కానీ సెట్ కాలేదు అందుకే చూడు రేపు పొద్దుటికి అన్నము అని పెట్టినా నేను పెట్టుడే కొంచెం పెడతా ఎంత తిన్నాం చూడు ఎట్లున్నాం అట్లనే ఉన్నది ఇప్పుడు కష్టం ఇక అన్నం తినడు ఏదన్నా ఒకటి స్నాక్స్ తెచ్చుకొని తినాలి మొన్న ఎగ్జిబిషన్ పోయినా కదా అక్కడ తీసుకొచ్చుకున్న ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాం అనుకుంటున్నా మర్చిపోతున్నా యాక్చువల్లీ ఆగ్నానా ఆగమమ్మా ఇదిగో ఇదొక పేరా ఎవరిని నువ్వు కార బుక్కురా ఒరే ఆగరా ఇదొక పేరు హ్యాంగింగ్సే తెలుసు కదా మనం ఎక్కడ పోయినా కూడా హ్యాంగింగ్సే నెక్స్ట్ వచ్చేసి ఇవి బుట్టా టైప్ 3 pairs తీసుకున్నా ఇవి తీసుకున్నా ఈచ్ వన్ 60 rupees ఏదైనా 60 అమ్మో మెత్తాంద్రో ఎట్లున్నాయి ఏ పేరు బాగుందో కామెంట్ చేయర్రి నాకైతే ఇది బాగా నచ్చింది ఎందుకు ఇవేమో ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఈ కలర్ లేదని తీసుకున్నా ఇది కూడా కొత్తగా చూసిన ఈ మోడల్ అందుకే తీసుకున్నా మల్టీ కలర్స్ ఉన్నది కదా ఇది ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నా ఇగో ఇది మహాగాడికి అక్కడే తీసుకున్నాం చూడు ఎట్లా వేసిందో వచ్చిన ఒక 1/2 hourకే కథం దీన్ని గాలంతా తీసేసింది మళ్ళీ దీంట్లో గాలి ఊదుకోవచ్చు అని ఎందుకు ఊస్తా అంటే తీసేస్తాను ఎందుకు ఊదడం అని 100 rupees అబ్బాయి ఇది అక్కడ ఎగ్జిబిషన్లో తీర్థాలలోనైతే 50 రూపాయలకు వస్తుంది కావచ్చు అక్కడ 100 rupees ఏం కావాలరా అలిగినవా అలిగింది చూడండి మా మహా ఎందుకోసం తెలుసా ఈమెకంట మిక్చర్ కావాలంట మా మమ్మీ వాళ్ళు మిక్చర్ తీసుకొచ్చిన కానీ దాని పనిలోనే ఉంటుంది ఇప్పుడు చూడండి అదో మిక్చర్ కావాలనేసి ఒక గిన్నె ఇక్కడ ఇస్టేసింది ఇక ఎందుకంటే మిక్చర్ ఇక్కడనే ఉన్నది సో ఈ ప్లేస్కి వచ్చి ఏలు పెట్టి చూపిస్తుంది గిన్నె ఇచ్చి మిక్చర్ వేయని మా అమ్మ ఇవన్నీ ఫోల్డ్ చేయాలి బెడ్షీట్లు ఇవాళ వాషింగ్ మిషన్లో నీకే ఎత్తా ఇచ్చిన కింద పెట్టిన అలగ కూడా నేర్చింది ఈ మధ్య బాగా అలుగుతుంది ఓకే వీడియో తీస్తున్నా అని స్టైల్ ఇప్పటికేలే ఇవన్నీ ఫోల్డ్ చేయాలమ్మా దారుణం ఇవాళ 3 ట్రిప్పులు వేసిన బెడ్షీట్లు అవన్నీగా మా మమ్మీ వాళ్ళు పోయినాక ఇక మొత్తం అందరు తొక్కుడు అయినాయి కదా బట్టలు పాప ఉంది కదా అనేసి వేసాం ఇంకో ఇది మా పిన్ని తెచ్చింది ఇంకెక్కడ స్విచ్ ఇచ్చే కాదురా ఏది నానా ఎవరిని ఎన్నో వచ్చే ఇక్కడ మహా వీరితో ఏడాడుతుంది బొమ్మలు తెచ్చి వేస్ట్ కిచెన్ ఐటమ్స్తో ఆడడమే సరిపోతుంది ఆమెకి కథం
ఇంకా మార్నింగ్ది చలన్నం ఉన్నది కదా, సో ఇంకా పాపకి ఎందుకు చలన్నం తినిపించడం అనేసి ఇంకా పాపకైతే ఉగ్గు చేస్తున్నాను. మార్నింగ్వి పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసిన మీగడ కోసం. అబ్బో చల్ల పెడతా, చల్లగా ఉన్నాయి. ఆగనాన్న ఇవంటిది ఇంత కలెక్ట్ చేసిన. లాస్ట్ టైం రాకపోతే పక్కనక్క వేసి ఇచ్చింది నెయ్యి. ఈసారి నేనే ట్రై చేయాలి ఏదైనా. ఏంద్రో ఇప్పుడు బాంబులు వెళ్తుర్రో ఎవరో. రేపు మార్నింగ్ ఇడ్లీ టిఫిన్ చేద్దామనేసి పప్పు ఇంకా బియ్యం నానబెట్టిన. ఏంటి బియ్యం పప్పు ఇడ్లీ అంటుంది అనేసి అనుకుంటున్నారా? ఈసారి ఇడ్లీ బియ్యంతో వేసిన. మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చూసి ఉండే అనమాట. అందులో ఏముందంటే ఇంకా బియ్యంతో కూడా చేస్తే బాగుంటుంది అనేసి ఉంటుండే. ఒకసారి ట్రై చేద్దే అయిపోతుంది కదా అనేసి, ఎట్లాగో ఇంట్లో కూడా ఇడ్లీ రవ్వ కొంచెమే ఉంది, సో ట్రై చేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా మార్నింగ్ జస్ట్ నానబెట్టిన. ఇంక ఇవి వాష్ చేయాలి, వాష్ చేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇవైతే వాష్ చేసే లోపు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇవి మిక్సీ పట్టిందంటే ఇంకా నేను పాపకు తినిపిస్తుంటే మా ఆయన నాకు తినిపించడం, ఇంకా అంతే, ఏం పనులు లేవు ఇప్పుడు. ఈరోజు బోలు కూడా ఏం లేవు, ఎందుకంటే మళ్ళీ రైస్ ఏం వండలే కదా, మార్నింగ్ రైసే ఉంది కదా. మా ఆయన బయటికి పోయిండే, మనం తీసుకురాపో అని పంపించిన తినడానికి. మహాగాడు మిక్చర్ బుక్కుతాడు, అందుకే సైలెంట్గా ఉన్నాడు. అవును, మీరు ఎప్పుడైనా ట్రై చేసిలే ఇట్లా? అదేంటిది బియ్యంతో ఇడ్లీ ఎట్లా వస్తుందో ఏమో, ఒకవేళ మంచిగా రాకపోతే ఎట్లా అన్నట్టుగా కొన్నే పోసిన. ఒక టీ గ్లాస్ తోటి 2 టీ గ్లాస్ తోటి 2 ఏమో నాకు చెప్పనీకే రాదు అసలు. మీ అమ్మ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 ఏమో పప్పు పోసిన, 5 ఏమో రైస్ పోసిన. అంటే అట్లనే పోయామని చెప్పుండే అందులో. సో ఇంకా నేను అట్లనే పోసేసిన, అందులో అంటే వీడియోలో అట్లనే పోసి చేసిన. ఇడ్లీలు అయితే ఎట్లా వచ్చినాయి ఏందని రేపటి బ్లాగ్లో చూద్దాం. మనం అయితే ఇప్పుడైతే కలిపేసుకొని బయట పెడతాం. ఉప్పు కూడా కంప్లీట్ అయింది. నెయ్యి చూడండి, ఇది నెయ్యి తినిపించాలి మహాడికి. మహా ఏం చెప్తానో నా కిచెన్లో చదువుతాను అన్నీ. తనకి తినిపించి మేము తిన్నామంటే కంప్లీట్ అయినట్టు. ఎవరు మహా మంచి ఎత్తుకుంటున్నారు, బరువైందిగా. ఆమె కాన్సన్ట్రేషన్ అంతా కారం మీదనే ఉన్నది. అన్నయ్య ప్రసాదం తీసుకొచ్చిండు, అయ్యప్ప స్వామి ప్రసాదము. నేను లాస్ట్ టైం బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, భద్రకాళి టెంపుల్కి వెళ్ళేసి అన్నయ్య మాల తీస్తున్నాడు అనేసి. సో చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది కదా అయ్యప్ప స్వామి ప్రసాదం. ఆగ్నా పెడతా నీకే. పిండి అయితే ఇట్లున్నది. రేపటి వరకు ఇది పొంగుద్దో రేపు చూద్దాం. ఇక వస్తున్నానా, అట్లా వేయద్దు, ఇట్లా అనేసి తీయాలి. ఇవి వామ్మో కుక్కలు చూర్రు ఎట్లా మురుగుతానేవో. ఇవి రేపు మార్నింగ్ టిఫిన్లోకి తీస్తున్నాను. మా మమ్మీ తీసుకొచ్చింది కదా ఊర్లో నుంచి, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నుంచి. సో రేపు ఇడ్లీలోకి చట్నీగా ట్రై చేద్దాం ఇవి ఎట్లుంటాయని. ఇది అంతా కాయ పచ్చి ఉంది కదా, ఎక్కువ రోజులున్నా ఖరాబ్ అయిపోతుంది. ఊకి ఎండబెట్టాలంటే ఏం ఎండబెడతాం? మా మహాగానికి అయితే నిద్రనే అత్తలేదు, అస్సలు పడుకోవట్లేదు. తినదివి నువ్వు అప్పటి నుంచి స్టార్ట్ చేసినా అయిపో కదా, ఈ పాటికి అయిపో.
వీటిని ఇంకా పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదు కావచ్చు, డైరెక్ట్ చట్నీ ఎట్లుంటుందో ఏమో, కొంచెం పచ్చి పచ్చి ఉన్నాయి గింజలు, ఇంకా ఎండలేదు. ఇవి ఉడకబెట్టుకోవచ్చు ఇంకా, నేను నిన్న ఉడకబెట్టిన బాగున్నాయి టేస్ట్. బిర్యానీ తీసుకొచ్చిండు మా ఆయన. చెప్పినా కదా మా ఆయన, చూసినామంటే కాల్చేస్తాడా, పేల్చినామంటే కాల్చేస్తాడా డైలాగ్ ఏదో ఉంటుంది. అదృష్టం చెప్పని ఓర్ని పీసులు గన్నేసిండు. కొంచెం గ్రేవీ వైట్ రైస్లో కలిపి తినిపియో, నాకు అట్లా ఇష్టం. టైం చూడు ఎంత అవుతుందో, మా మహా ఇంకా పడుకోలేదు, ఇంత అవుతుంది టైం. ఈరోజు ఎవరైనా తింటారా? ఏంద్రా నీ బాధ? పెట్టకి ఇప్పుడు పెట్టకి.